కొన్నప్పుడు మెరుస్తూ కనిపించే వెండి వాడుతున్న కొద్దీ నల్లబడుతుంది. బంగారం మాదిరిగా దాని ఒరిజినల్ కలర్ లో ఉండదు. వెండి నల్లబడటానికి కారణాలేంటి? గాలిలో ఉన్న హైడ్రోజన్ సల్ఫైడ్ అనే వాయువు వెండితో రియాక్షన్ జరిపినప్పుడు వాటిపై సిల్వర్ సల్ఫైడ్ అనే నల్లటి పొర ఏర్పడుతుంది. దీన్ని టార్నిష్ అని అంటారు. ఫలితంగా వెండి వస్తువులు మెరుపును కోల్పోతాయి. అలాగే గాలిలో ఉండే ఆక్సిజన్ తో రియాక్షన్ జరపడం వల్ల కూడా వెండి నల్లగా మారుతుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. వెండి నల్లపట్టడానికి మరో కారణం తేమ. తేమ సల్ఫైడ్ వాయువులని ఆకర్షిస్తుంది. అందుకే తడిగా ఉన్న ప్లేసుల్లో ఉప్పు నేలలో వెండిని ఉంచితే త్వరగా నల్లబడుతుంది. వంటింట్లో వాడే ఉల్లి, వెల్లుల్లి, ఉప్పు వంటి పదార్థాల్లో సల్ఫర్ అధికంగా ఉంటుంది. మన శరీరంపై ఉన్న వెండి ఆభరణాలకు అవి తగిలితే నల్లబడతాయి. శరీరం నుంచి వచ్చే చెమటలోనూ సల్ఫర్, నైట్రోజన్ కాంపౌండ్స్, సల్ఫేట్లు ఉంటాయి. ఇవి వెండితో ప్రతిచర్య జరపడం వల్ల వెండి జ్యువెలరీ షైనింగ్ కోల్పోతుంది. డియోడ్రెంట్స్, కాస్మెటిక్స్, బాడీ సోప్స్ కూడా వెండిని నల్లగా మారుస్తాయి. ఇక వెండిపై పేరుకున్న నలుపును పోగొట్టాలంటే ఒక గిన్నెలో అల్యూమినియం ఫాయిల్ వేసి అందులో వేడి నీరు, సాల్ట్ లేదా బేకింగ్ సోడా వేసి కలపాలి. అందులో 10 నిమిషాల పాటు వెండి వస్తువుల్ని వేసి ఉంచితే నల్లటి పొరపోయి షైనింగ్ గా కనిపిస్తాయి.